హాయ్ అండి. సిటీలో ఉండేవాళ్ళైతే పల్లె వాతావరణాన్ని అయితే చాలా మిస్ అవుతున్నారు కదా! అయితే ఈ వీడియో మీకైతే నచ్చుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే సిటీలో జాబుల కోసమైతే సెటిల్ అయిపోయారు గానీ అందరూ కూడా పల్లెటూరులో పుట్టినోళ్ళే కదండీ! చలికాలంలో చిన్నప్పుడు అందరూ కూడా పొద్దున్నే లెగిసిపోయి ఇలా చలిమంట అయితే వేసుకునేవారు కదండీ! చిన్నప్పుడు రోజులైతే బాగా గుర్తొస్తున్నాయి మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. ఆ లైక్ చేయడం వల్ల నాకు ఒక సపోర్టర్ దొరికారనుకుంటాను. అలాగే కామెంట్ కాడ ఐప్ అని చూపిస్తది. ఐప్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకా కొంతమందికైతే చేరుతుందండి. ప్లీజ్ లైక్ చేసి ఐప్ కూడా చేయండి. మా పల్లెటూరులో అయితే పొద్దున్నే లెగిసిపోయి చలికాలంలో ఇలాగైతే చలిమంట అయితే వేసుకుంటామండి. మేమైతే కుమ్మ అంటాం దీన్ని. ఇంకా మామిడి చెట్టు పక్కనే ఉంది కదండీ! మామిడి తుక్కు అంతా కూడా తెచ్చేసి ఇలాగైతే కుమ్ములు వేసుకుంటాము. ఇంకా తోటల్లోకి వెళ్ళిపోయి ఆకులన్నీ తెచ్చేసుకుంటారు అందరూ కూడా. తెచ్చేసుకుని ఇంకా మంటలకైతే వేసేసుకుంటారు. ఇంకా నైట్ కూడా వేసుకుంటారు. ఇంకా మా ఇంటి కోడలు కూడా నైట్ అయితే వేసుకుంటారండి. మేము నైట్ వేసుకోవట్లేదు కానీ పొద్దున్నే చాలా చలిగా ఉందండి. ఇంకా మంచు కూడా చాలా ఎక్కువ పట్టేసింది. ఇంకా పొద్దున్నే ఇంకా మా అమ్మాయిలైతే లెగిసిపోయింది. ఇంకా అమ్మ, నేను, మా అమ్మాయి అయితే వేసుకుని కూర్చున్నాం కొంచెంసేపు. ఈ చలికి అయితే ఆ కుమ్మ కాడ నుంచి లెగాలనిపించలేదండి. కానీ కుమ్మ అయితే అయిపోయింది. టైం కూడా అయిపోతుంది. మన పనులైతే అవ్వవు కదండీ! చేసుకోవాల్సిందే. ఇంకా కుమ్మ కాడ నుంచి అయితే లెగిసి ఇంకా అమ్మ, నేను చెరుకు పక్కనైతే వాకిలి తుడుతున్నాము. ఆ ఇల్లు చిన్నదైనా గానీ చాలా విశాలంగా ఇంటి ముందైతే చాలా ఎక్కువ ప్లేస్ అయితే ఉంటదండి. తుడవడానికైతే ఒక అరగంట పైనే పడతది మాకు. నాతో పాటే మా అమ్మాయి కూడా పని చేసేస్తుందండి. ఇంకా నేను ఎక్కడికెళ్తున్నానో అక్కడికే తిరుగుతుందన్నమాట. ఇంకా మంచడిపోతుంది. ఇంకా కోటేసుకో పైనంటే తల మీద ఏసుకోదంట. టవలయితే చుట్టేస్తుంది. ఇంకా తల అంటుకుంటాం చూడండి, తల కట్టుకుంటాం కదా! అలాగైతే కట్టుకుంటుంది. నవ్వొచ్చేసింది ఇంకా. ఇంకా నా చుట్టూనే తిరుగుతుంది ఇంకా. వాకిలంతా కూడా తుడిసేసానండి. తుడిసేసి ఇంకా చెత్తంతా కూడా ఇలాగ ఎత్తేస్తున్నాను. ఇంకా ఇంటి చుట్టూరు అయితే వాకిలి తుడిసేసానండి. ఇంకా పేడతో అయితే కల్లాపెయ్యాలి. చాలామందికి సిటీలో ఉండే వాళ్ళకి పేడ ముట్టుకోవడం కానీ, ఇంకా పేడతో కల్లాపేయడం కానీ కొంచెం చిరాకుగా అనిపిస్తుంది. మాకైతే చిన్నప్పటి నుంచి అలవాటేనండి. మాకు అసలు ఏమనిపించదు. పేడ ముట్టుకోవడం తప్పేమీ లేదు కదండి. చాలామందికి బాబాయ్ పేడ అని ఏదోలా అనిపిస్తుంది ఇంకా వాళ్ళకి. అంటే ఎప్పుడూ వేయలేని వాళ్ళకి కొంచెం ఏదోలా అనిపిస్తుంది కానీ మాకైతే అలవాటు అయిపోయిందండి చిన్నప్పటి నుంచిని. ఇంకా మామూలు చేత్తోనే కలిపేసి ఇంకా పేడతో అయితే కల్లాపేసేస్తాము. మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా! మీరు పేడతో కల్లాపేస్తారా? పల్లెటూరులో ఉండే వాళ్ళైతే ఎక్కువగా అందరూ పేడతోనే కల్లాపేస్తారండి. సిటీలో ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు కలర్స్ వచ్చేసినాయి కదండీ! పేడ కలర్స్ అవి అయితే తెచ్చుకుని వేసుకుంటారు. చాలామంది ఇప్పుడు అలాగే వేస్తున్నారండి. పల్లెటూరులో ఉండే వాళ్ళకి కూడా పేడ దొరకనోళ్ళు ఇంకా కలర్స్ అంట నాకు తెలీదండి ఉంటాయంట. నాకు తెలిసాక ఇది కూడా ఉంటుందా కలర్స్ అని నాకు అనిపించిందండి. నేను యూట్యూబ్లోనే చూశాను. చాలామంది కలర్స్ కలిపేసి కల్లాపు అయితే వేస్తున్నారు. ఇదేంటి కలర్స్ కూడా ఉంటాయా అనిపించింది. ఇంకా పేడ కలర్స్ సేమ్ ఇంకా పేడతో వేసినట్టే అనిపిస్తుందండి. వాకులంతా కూడా ఎల్లో కలర్ కింద వచ్చేసింది మొత్తం కూడా. నేను ఒక ఆవిడది వీడియో అయితే చూశానండి. ఆవిడైతే కలర్ కలిపేసి మొత్తం వాకిట్లో అయితే కల్లాపేసింది. పల్లెటూరే మాట ఆళ్ళది కూడాని. మాకైతే చాలా పేడ దొరుకుతుందండి. గేదెలు కొంచెం దూరంలో ఉన్నా తెచ్చుకుని మరీ వేసుకుంటాము. కంపల్సరీ పేడతో అయితే కల్లాపేసుకుంటాము ఇంటి ముందు. లక్ష్మీ కళ అయితే వచ్చేస్తుందండి. లక్ష్మీదేవి ఆ ముగ్గులు ఆ కల్లాపు చూసి అయితే ఇంట్లోకి వస్తుందంట. అది అయితే నమ్ముతాం మేము. ఇంకా కల్లాపైతే వేసేసి ఇంకా గుడ్డయితే ఉడకబెడుతున్నానండి మా అమ్మాయికి. ఇంకా పొద్దున్నే ఇంకా ఇంకా టిఫిన్ కింద చేస్తది కదా అని ఇంకా గుడ్డయితే ఉడకబెడుతున్నాను. ఇంకా మేమైతే శుక్రవారం కదండీ! ఇంకా మాకైతే ఉడకబెట్టుకోవట్లేదు. మేము తినం కూడా ఎవరం కూడా. ఇంకా కల్లాపైతే వేసేసాను కదండీ! శుభ్రంగా ఆరిపోయింది. ఇప్పుడైతే ముగ్గయితే పెట్టాలి. ఈ ముగ్గయితే ఇంకా ధనుర్మాసం కదండీ! గీతల ముగ్గు ఇది కూడా నేర్చుకున్నాను. ఒకసారైతే చూశాను. నేనైతే ఇంకా పేపర్ మీద అయితే పెట్టలేదండి. ఇంకా ముగ్గయితే చూసి ఇంక ఇలాగైతే వేసేస్తున్నాను. నిజంగా ముగ్గు ఎంత బాగా కనిపిస్తుందో నిజంగాని. వీడియోలో కన్నా బయట ఇంకా బాగుందండి ముగ్గు. ఇంకా డిజైన్ కూడా వేసేసి ఇంకా చందమామ కూడా వేసేసాను. నేను ఎంత పేడ కలిపి కల్లాపేసానండి అంత అలాగే ఏమనిపించట్లేదు కానీ ఇంకా కలర్ కలుపుతుంటే ఎంత పసువుగా వచ్చేస్తుందో నిజంగా పేడ ముద్దగా ఏదో అలికినట్టు ఉంటుంది చూడండి అలుకుతారు అలా ఉంటుంది. ఇంకా కలరు పేడతో వేస్తుంటే ఇంకా నేను ఎంత ముద్దగా వేసానో కానీ వీడియోలో అస్సలు అంత అనిపించట్లేదు. పేడతో వేసినట్టు అంత అనిపించట్లేదండి.
ఇంకా ముగ్గైతే ఇలా పెట్టేశాను. ఇంకా చందమామ కూడా పెట్టేసి వేప చెట్టు చుట్టూరు కూడా కల్లాపైతే వేసేసానండి. ఈరోజు శుక్రవారం కదా! అమ్మ అయితే పూజ చేసుకుంటుంది. ఇంకా ముగ్గులైతే కూడా పెట్టేశాను. ఇంకా ఇంటి వెనకాల కూడా ముగ్గులైతే పెట్టేసి ఇంకా టిఫిన్ అయితే ఈరోజు బెల్లం రొట్టెలైతే వేస్తున్నానండి. ఇంకా పొయ్యి అయితే మళ్ళీ ఇక్కడే పెట్టాను. చూడ్డానికి చాలా గ్రీన్‌గా ఉంది. బావుంది ప్లేస్ అన్నారని మళ్ళీ ఇక్కడే పెట్టానండి. ఇంకా హాట్ వాటర్ అయితే తాగేసి ఇంకా బెల్లం రొట్టెలైతే వేస్తున్నాను. ఇంకా కాలాకాడకి కూడా వెళ్ళాలిప్పుడు. పొయ్యి కాడ ఇలా కూర్చొని వేసుకుంటే ఎంత అనిపిస్తుందో నిజంగాని. ఆ పక్కన మనీ ప్లాంట్లున్నాయి కదండీ! చాలా కనిపిస్తుంది వీడియోలో. నాకు చాలా నచ్చిందండి. ఇక్కడే పెడదాము ఏ వంట చేసినా కూడా. పక్కనే చెట్లు ఇలాగా పల్లెటూరు వాతావరణం అంటే ఇదేనండి. చుట్టూరు కూడా చెట్లతో ఉంటది. సిటీలో అయితే చెట్లేమి ఉండవు. ఇలాంటి కొబ్బరి చెట్లు అలాంటివి తక్కువ కదండీ! కానీ చాలా బావుంటది. పల్లెటూరులో పుట్టడం చాలా అదృష్టవంతురాలని నేను భావిస్తున్నా. ఇంకా టిఫిన్ అయితే చేసేసి ఇంకా కాలువ కాడికైతే వెళ్ళాలండి. చాలా బట్టలున్నాయి. ఇంకా బట్టలు కూడా నానబెట్టాలి. ఇంకా చపాతీలు కూడా చేసుకోవాలండి. ఇంకా ఎక్కువగా బెల్ల రొట్టెలే ఏసుకుంటాము. ఇంకా రోజు ఇడ్లీలెందుకని ఈరోజైతే ఇంకా చపాతీ పిండుంటే కలిపి ఇంకా బెల్లం రొట్టెలైతే వేసుకుంటున్నాము. గోధుమ పిండి కలుపుకొని వేసుకుంటున్నామండి. ఇంకా రొట్టె అయితే తిరగబెట్టేద్దాము. టేస్ట్ చాలా బావుంటదండి ఈ రొట్టెల టేస్టు. బెల్లం అయితే ఎక్కువేసుకున్నాము. సూపర్‌గా ఉంది ఇంకా టేస్టు. ఇంకా తీసేసి ఇంకా తినేయాలి. ఇంకా అంగన్వాడీలో ఇచ్చిన బాలామృతం పిండితో కూడా రొట్టెలైతే వేసుకోవాలండి. సేమ్ అది కూడా ఇలాగే ఉంటది. చాలా టేస్ట్ ఉంటది. ఇంకా అది కూడా వేసుకొని తినాలింకా. ఇంకా అట్లోసైతే కిందకి దించేసి ఇంకా పైకెళ్ళి అయితే తినేస్తాను. మా అమ్మాయి కోసమైతే పొద్దున్నైతే ఉడకబెట్టానండి. గుడ్డు అదైతే తింటలేదు. చేత్తో అట్టుకునైతే అటు ఇటు తిరుగుతుందింకా. ఇంక ఈ రొట్టె కూడా చిన్న ముక్కయితే తీసుకుంది కానీ ఇంక అస్సలు తింటలేదు. టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంకా పైకైతే పట్టుకెళ్ళిపోతాను. ఇంకా టిఫిన్ అయితే చేసేసి ఇంకా బట్టలైతే నానబెడుతున్నానండి. ఇంకా గోధుమ పిండి రొట్టె అయితే తింటుంది మా అమ్మాయి. ఇంకా చాలా బట్టలున్నాయి. ఇంకా మా అమ్మాయి అయితే నేను సెపరేట్‌గా నానబెడతాను. వేరే బకెట్‌లో నానబెట్టి ఇంక వేరేగా గుంజుతానండి. ఇంకా డెటాల్ అదంతా కూడా పెట్టేసి మా అమ్మాయి బట్టలకి గుంజుతాను. ఇంకా బట్టలైతే నానబెట్టేసి ఓ 10 నిమిషాలైతే ఉంచి ఇంక కాలాకాడికైతే చెల్లి నేను వచ్చేసామండి. ఇంకా ఈ రేవు ఎప్పుడు చూడలేదు మీరు. ఈ రేవులో నేనెప్పుడూ కూడా వీడియో అయితే తీయలేదండి. ఇవతల రేవులోకొచ్చాము. ఎప్పుడు కూడా అవతల రేవు గుంజుతామండి. అది మాకు దగ్గరగా ఉంటది. అవతల రేవులో అస్సలు ఖాళీ లేదండి. ఇద్దరు గుంజుతున్నారు బట్టలింకా. ఇంకా అక్కడ గుంజుతున్నారు కదా అని ఇంకా వచ్చేసాము. ఇంకసలు ఖాళీ లేదు. అప్పుడు ఈ రేవులోనే గుంజేవారండి. ఈ రేవులో కూడా ఇద్దరు గుంజుకోవచ్చు. ఇది పెద్ద రేవు. ఆ రేవులో అయితే ఇంకా ఇద్దరేసి గుంజుకోవడానికి చాలా కష్టంగా ఉంటది. మేము అలాగే గుంజుతాము ఇద్దరముని మా చెల్లి నేనుని. ఇంకా అప్పుడే ఇంకలాగే ఇప్పుడే వచ్చామండి. ఏదో కొత్తగా అనిపిస్తుంది ఈ రేవు. తక్కువ ఈ రేవులోకి రావడం. ఆ రేవులోనే గుంజుతామండి ఇంక బట్టలు. ఇంకా చెల్లి నేనైతే గుంజుతాం కదండీ! ఉత్తిరాన ఒక 10 నిమిషాలు కూడా పట్టదు మాకు. అంత టైంలో గుంజేస్తాం ఇద్దరం కూడాని. ఈరోజు 2 గమేళాలతో తెచ్చాం గానీ, బట్టలు కూడా చాలా తక్కువండి. ఇంకా బొంతలు, దుప్పళ్ళు ఎక్కువ తెస్తే చాలా టైం పడతది గానీ, చాలా తక్కువ బట్టలండి. చాలా ఈజీగా అయిపోయింది. ఇంకా బట్టలైతే పిండేసుకొని ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఇంకా కాలువ కాడైతే ఎంత పిండినా కూడా మురికనేది రాదండి. ఇన్ని నీటిల్లో పిండుతాం కదా! అసలు నుగరే అనిపిచ్చదింకా. చాలా నీట్‌గా అనిపించినియండి నీళ్ళు. ఇంక కాలువలో నీళ్ళు పల్లెటూరులో అందరికీ కూడా ఈ కాలువలయితే ఉండవు కదండీ! తక్కువ. చాలా తక్కువుంటాయి కాలువలు. కాలువ దగ్గరున్న ఇల్లులైతే నిజంగా మంచిదే. కానీ చిన్న పిల్లలుంటే చాలా ప్రమాదమండి. ఇలా కాలువ పక్కన ఉండడం, గమ్మున ఇలా కాలువ దగ్గరకొచ్చేయడం.
చాలామంది అడిపోయారండి కాళ్ళలోని నిజంగాని. నాకు తెలిసి ఇలా గొట్టు మీద నుంచి జారెడిపోయాడు ఒక అబ్బాయి. కొంచెం అవతలండి, ఇక్కడ కాదులెండి. ఎంత బాధ అనిపిస్తది. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే చిన్న పిల్లలు కాలువ దగ్గరున్న వోళ్ళైతేని. ఇంకా బట్టలన్నీ కూడా పిండేసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంకా మేమొచ్చేటప్పటికి ఇంక అమ్మ అయితే పూజ చేసుకుంటుందండి. ఇంకా మా అమ్మ ఎలా పూజ చేస్తుందో మా అమ్మాయి కూడా సేమ్ అలాగే చేస్తుంది. ఇంకా ఆరతిస్తుంటే ఆరతిస్తుంది. "నువ్విది ఆన్ చేయలేదు ఎల్లి పిల్ల" అంటే అస్సల ఇంకా "నేను పూజ చేస్తాను, నేను పూజ చేస్తాను" అంటుంది. సేమ్ అలాగే దండం పెట్టుకుంటుందింకా. ఇంక ఇప్పటి నుంచే మా అమ్మాయికి పూజలు చేయడం నేర్పిస్తే పెద్దయ్యాక ఎలా ఉంటాదో తెలీదు గానీ, ఇప్పుడైతే పూజలైతే బాగా చూసేస్తుందండి. చూసేసి నేర్చేసుకుంటుంది. ఇంకా మా అమ్మాయి పూజ అయితే చూసారు కదండి, బాగా నవ్వొచ్చిందా ఇంకా. ఇంకా తర్వాత అయితే బాదంకాయలైతే ఇంకా మా ఇంటికాడైతే ఇంకా పడేస్తున్నాయి అని చెప్పాను కదండి. ఇంకా చాలా కాయలు కొట్టుకుని తినేసాము ఇంకా రోజుని. ఇంకా కొట్టి మా అమ్మాయికైతే ఇస్తున్నాను. నిజంగా చాలా బాగా వస్తుందండి. గుండు కింద వస్తుంది లోన. ఇంగోండి ఇలాగా పక్కకు పెట్టి కొడుతుంటే ఇంకా అస్సలు చెదగట్లేదు. ఎలా ఉన్నది గుండు అలాగే వస్తుంది ఇంకా. ఇంకా మా అమ్మాయికైతే ఇస్తున్నాను. చాలా ఇష్టంగా తింటుంది. మామూలుగా బాదం పప్పు అయితే అస్సలు తినదు కానీ జీడిపప్పు అలాంటివి ఇవైతే చాలా బాగా తింటుందండి. ఇంకోండి రోజు కూడా ఒక 4, 5 కాయలైతే పడేస్తున్నాయండి చిలకలు పట్టుకొచ్చి. ఇంకా కొట్టేసి మా అమ్మాయికైతే ఇస్తున్నాను. మా అమ్మాయే తెచ్చుకుంటుంది. ఇంకా పొద్దున్నే ఎళ్లి తెచ్చుకుంటుంది. ఇయన్నీ కూడా ఇలాగైతే మొత్తం తీసేస్తున్నానండి. వచ్చినియి గుండ్లు కూడాని. చిన్నప్పుడు ఎన్ని కాయలు తినేవోళ్ళమో మేము. ఇంకా బాదం చెట్టు అవతల దాన్ని ఉండేదండి. తెచ్చుకొని అయితే కొట్టుకొని తినేసేవోళ్ళం. ఇంకా మాకు తెలీదండి ఇలాగొచ్చేయి కాదు. నిజంగా చాలా వచ్చినియి గుండ్లు. ఇంక ఇది కూడా కొట్టేస్తున్నాను. మా అమ్మాయికైతే ఇచ్చేస్తానింకా. అన్నీ కొట్టేసి ఒక దాంట్లో ఏసి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను గానీ, రోజు ఒక్కోటి కుట్టేసి మా అమ్మాయికైతే ఇచ్చేస్తున్నాను. ఇంకా గిన్నెలో అయితే ఏసిచ్చాను తిన్నది. అన్నీ కూడా వచ్చినియి ఎంచక్కని. ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఎలా కొట్టాననేది నేను. ఇంగోండి చూడండి. ఇలా ఉంటాయన్నమాట లోన బాదం పప్పు సేమ్ అదే టేస్ట్ ఉంటదండి. అయ్యే కాయలు కదా! కానీ మనకి కొట్టు మీద కొన్నయి అంత లావుంటాయి ఏంటో నాకు తెలీదండి. అయి వేరే పంటో మరేంటో తెలీదు. ఇది కూడా బాదం కాయలే అంటారు ఈటిలిని. ఇంక ఇక్కడ ఈరోజు కూరొచ్చేసి పప్పు టమాటా అయితే వండుతున్నానండి. ఇంకా కుక్కర్‌లోనే వేసేస్తాను. ఇంకా పప్పు అయితే కడిగి పెట్టేసి కొంచెంసేపయితే నానబెట్టాను. ఇంకా మా అమ్మాయి అయితే హాయ్ చెప్తుంది. ఒక్కోసారి ఈ మధ్య చాలా వచ్చేసిందండి మా అమ్మాయికి. నన్ను తీయొద్దు, తీయొద్దు అంటది. మా చెల్లి అంటది. మా చెల్లిని తీయనులేండి. మామూలుగా ఏదన్నా గమ్ముని బాలేకపోయినా తీయొద్దంటది. ఇంక మా అమ్మాయి కూడా ఇంక అదే నేర్చుకుంది. నన్ను తీయొద్దు, తీయొద్దు అని వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే హాయ్ చెప్తుందింకా. ఇంకా పప్పయితే కడిగేసానండి. 2 సార్లయితే కడిగేసి ఇంక నీటిలో అయితే నానబెట్టాను. ఇంకా దాంట్లోకి టమాటాలుని ఇంకా పచ్చిమిర్చి అయితే కోసేస్తున్నాను. మేము ఆనియన్స్ అయితే వేసుకోమండి. చాలామంది యేసుకుంటారు గానీ, అప్పుడు మేము యేసుకునేవాళ్ళం ఆనియన్స్. ఇంకా ఇప్పుడైతే వేసుకోవట్లేదు. చాలా రోజులైంది. ఎప్పటినుంచో మానేసాంలేండి. ఇంక ఉల్లిపాయ అయితే వేసుకోవట్లేదు. ఇంకా టమాటాలన్నీ కోసేసి ఇంకా కుక్కర్‌లో అయితే పెట్టేస్తాను. ఇంక అన్నీ ఇలా కోసేసానండి. మా అమ్మాయి అయితే కావాలని వస్తుంది. రావద్దన్నా కూడా వస్తుంది. ఇంకా కుక్కర్‌లో అయితే పెట్టేసి ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేసానండి. ఇంక ఉడికిపోయాక ఇంక తాలింపయితే పెట్టాలి ఇంకా. ఇంక పొయ్యి గ్యాస్ మీదే కదండీ! మన పనేం ఉండదు ఇంకా పప్పే కాబట్టి ఇంక ఎట్టేసి కూర్చున్నాను. ఉడికిపోయింది కూడా. ఇంకా తాలింపయితే పెట్టేస్తున్నాను. ఇంక ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు ఇదంతా తీసుకున్నాను.
పప్పు కుక్కర్లో అయితే బాగా మెత్తగా ఉడికిపోతుందండి. ఇంకెంత ఎన్ని గమ్మున కట్టేసినా కూడా చాలా ఉత్తరాన్ని ఉడికిపోతుంది అనిపిస్తుంది నాకు. పొయ్యి మీద అయితే కొంచెం బద్దగా ఉంటుంది, ఉడికిపోతుంది, కొంచెం బద్దగా అనిపిస్తుంది. కానీ కుక్కర్లో అయితే ఇంకా బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అనిపిస్తుంది. ఈసారి అయితే పొయ్యి మీద వండాలి. ఇంకా తాలింపు అయితే పెట్టేశానండి కూర. ఇంకా కుక్కర్లో కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుని బాగా కలిపేసి ఇంకా కూరలో అయితే వేసేయాలండి. కొంచెం పలచగా ఉంటుంది, మరీ ఇగురులా ఉన్నా కూడా తినబుద్ధి అవ్వదు. ఇంకోండి ఇలాగైతే ఉంది కూర. ఇంకా తినేసాక భోజనం చేసేసాక ఇంకా సాయంత్రం అయితే శుక్రవారం కదండి, రోజు అందరం టిఫినే. ఇంకా పప్పు అయితే నానబెట్టేసింది అమ్మ, కడిగేసింది. ఇదొచ్చేసి పెప్పర్మెంట్ బిళ్ళలండి. మీకు ఎంతమంది గుర్తుందండి? మాకైతే చిన్నప్పుడు తెగ కొనుక్కునేవాళ్ళం కొట్టుకాడైతేని. అసలు ఇంక మా నాన్న అయితే పట్టుకొచ్చారండి మా అమ్మాయి కోసం. ఇంకా ఆ రోజులైతే భలే గుర్తొచ్చినాయి. ఇంకా కొట్టుకాడ ఇంకా రూపాయ పావలా అలాంటివి ఉండేవి. ఇంకా టిఫిన్కి అయితే ఇడ్లీలు వేసిందండి ఇంకా అమ్మ. ఇంకా టమాటా పచ్చడి వేసుకుని తినేస్తున్నాను. ఇంకా మా అమ్మాయికి అయితే ఒకటి వేసానండి, నేను ఇంక 3 వేసుకున్నాను. ఇంకా సాయంత్రమే కదండి, బాగా తక్కువ తినాలని ఇదే 3 వేసుకున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన వీడియోస్ క్యాట్ బిడింగులు కూడా వస్తున్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాంటాను బాయ్.